ఒకరోజు ఒక గొప్ప దైవ సేవకుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఆయన ప్రయాణం చేస్తూ ఆ బెర్త్ రిజర్వ్ చేసుకున్నారు. ఆ రిజర్వ్ చేసుకుని దాంట్లో పడుకున్నారు. ఆయన 2 స్టేషన్లు దాటిన తరువాత కొంతమంది ఒక గొప్ప నాయకుని ఆ ట్రైన్లో ఎక్కిస్తానికి వచ్చారంట. ఆ ట్రైన్ ఎక్కించడానికి వచ్చిన ఆయన ఏం చేస్తా అంటే పడుకున్న దైవజనుడి కింద బెర్త్ ఆయనకు ఉందంట. అక్కడ ట్రైన్లోకి వచ్చాడు, లగేజ్ సూట్ కేసు కింద తోసేసాడు. తరువాత అక్కడ ట్రైన్లో నా బెర్త్ దగ్గరే ప్రార్థన చేయటం ఆరంభించాడంట. పైనుండి ఆయన ఈయన ఎవరు కలుసుకోవాలని 1 గంట ప్రార్థన చేస్తాడు అనుకున్న 2 గంటలు 3 గంటలు 4 గంటలు కాదు 5 గంటలు 7 గంటలు ఏకాయిగా 7 గంటలు ప్రార్థనలో గడిపాడంట. ఆ గడిపిన తరువాత దిగవలసిన స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ వచ్చిన పిమ్మట మరల జన సమూహాలు తండోపతండాలుగా ఈ దైవజన్ని రిసీవ్ చేసుకోవడానికి ట్రైన్ స్టేషన్ కి వచ్చారంట. సరే, ఈయన పైన పడుకున్న ఆయన ఈ కింద దైవజన్ని కలుసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ చివరికి దిగేసే సమయం వచ్చి దిగేసేటప్పుడు ఈ ప్రార్థనలో గడిపిన దైవజన ముఖం చూసినప్పుడు అతని ముఖం వెలుగుతో నింపబడిందంట. అప్పుడు పైన పడుకున్న దైవజనుడు ఎవరుకున్నాడంటే, నేను కూడా ప్రార్థన చేసే దైవజనుడిగా మారాలి. ఏదో అరగంట ప్రార్థన చేస్తాం, గంట ప్రార్థన చేస్తాం కాదు, నేను 7 గంటలు ఈ దైవజనుడు ప్రార్థన చేస్తూ నేను చూశాను. ఆ కారణం చేత ఈ దైవజనుడు దేవుడు బహు ఘనంగా వాడుకుంటున్నాడు. ఆ దైవజనుడి ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. ఆ దైవజనుడి దగ్గర ప్రపంచ దేశాల నాయకులు వస్తున్నారు. ఆ రీతిగా నేను కూడా నా ప్రార్థనను మార్చుకోవాలని పైన పడుకున్నటువంటి దైవజనుడు అన్నానంట. ఆ దైవజనుడు ఎవరో మీ అందరికి తెలుసు, ఆయన భక్త సింగ్ గారు. గంటలు ప్రార్థన చేసేవారంట. ఆ భక్త సింగ్ గారు ప్రార్థన చేయడం ఎవరు చూసారో తెలుసా మీకు? డిజిఎస్ దినకరన్ గారు ప్రార్థన చేయడం చూశారంట. ఒకరు దినకరన్ గారి దగ్గరికి వెళ్ళారంట. దినకరన్ గారు, జ్ఞానవాక్కులు చాలా విడుదల చేస్తున్నారు, మీరు మీ ద్వారా అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి, మీ రహస్యం ఏంటని అడిగారంట. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మీరు స్టేజ్ పైన చూస్తున్నారు కానీ స్టేజ్ కింద కొన్ని 100 మంది ఈ జరుగుతున్న ఆరాధన కోసం ప్రార్థన చేస్తున్నారని ఆయన డిజిఎస్ దినకరన్ గారు చెప్పారంట. అలాంటి ప్రశ్న ఒకరోజు బిల్లీ గ్రహాం గారి దగ్గరికి వచ్చి కూడా అడిగారంట. మీరు ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప సువార్థికులు అయ్యారు, ఏమిటి మీ సీక్రెట్ అంటే ఆయన మొదటి రహస్యం రాసుకోండి, ప్రార్థన అన్నాడంట. 2వ రహస్యం రాసుకోండి, ప్రార్థన అన్నాడంట. 3వ రహస్యం రాసుకోండి, ప్రార్థన అన్నాడంట. అంటే గంటల తరబడి వీళ్ళు ప్రార్థన చేయటం కారణంగా గొప్ప దైవజనులు ప్రపంచాన్ని వాళ్ళు శాసించారు. ప్రపంచ చరిత్రను కూడా వాళ్ళు మార్చివేశారు. మీరు కూడా ప్రపంచ చరిత్రను మార్చివేయాలని అనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ మన ప్రపంచాన్ని శాసించాలంటే గనక మనం ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి.